మహిళల మని కూడా చూడకుండా ఫారెస్ట్ పోలీసులు బూట్ కాళ్లతో తన్నారు. పోలీసుల దాడిలో నేను స్పృహ తప్పి పడిపోతే యాక్టింగ్ చేస్తుందని కాళ్లతో తన్నారు. ఒక్కో పోలీస్ ఒక్కో తాడును తెచ్చి మాలో కొందరిని కట్టేసి తీసుకుపోయారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న భూముల్లో పంట చేయడానికి లంచం అడిగారు. పోలీసులు ఇప్పటికీ మా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ జేసీబీలతో వచ్చి పొలం తవ్వుతూ మాపై దాడి చేశారు. పోలీసుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రైతులు పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగినాతే అందులో మా అక్క హెల్త్ మంచిగా లేదు, ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిద్దంట. నేను ఇట్లా అడ్డం పైన నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు లేదు సార్. కింద బూట్లతో అనుకుంటా కింద పడ్డది. యాక్టింగ్ అన్నది ఒకటి నచ్చింది సార్. అంతే యాక్టింగ్ అన్నారు. ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో దాన్ని మా ఆడవాళ్ళు అంటే వేరు, మగవాళ్ళే సార్. వాళ్ళు మగవాళ్ళే దాన్ని కొట్టుకొని పత్తి పెట్టుకున్నాం, కష్టపడతాను. ఎప్పుడు వచ్చి మా మంచాల మీదనే కావాలన్నాడు వాళ్ళు. మమ్మల్ని మాతోటి తినుడు, మాతోటి మీకు ఏం కాదమ్మా అనుడు, మేము మీ తీర కైకిలు వచ్చింది అన్నాడు. మేము పత్తి ఎడుకున్నారు సార్ ఉన్నారు. ఇప్పుడు కథం పత్తి అమ్ముకున్నాము, పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాను. రేపటిలోని కథం జేసీబీలు తెచ్చి కొడతామని 4 జేసీబీలు వస్తాను అన్న వల్ల మేము ఊరంతా పోయినాం సార్. ఊరంతా పోయి అడ్డం తిరుగుతుంటే మీకు ఎక్కడిది, మీరు నడువుర్రి అని తొక్కిసలాట చేస్తాను సార్. తాళ్ళు తెచ్చారు సార్, మనిషికి ఒక తాడు ఉన్నది వాళ్ళ దగ్గర. పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు కనబడకుండా తీసుకుపోయారు సార్.